ఆల్రెడీ చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటే చూసిన వాళ్ళకి బోర్ కొడుతుంటది. కొంచెం అర్థం చేసుకోండి. ఎన్ని వీక్స్‌లో డెలివరీ అయిందని అడిగారు. 38-39 వీక్స్‌లో నాకు డెలివరీ అయింది. అండ్ ఎవరు పుట్టారని అడుగుతున్నారు. నాకు బేబీ బాయ్ అయితే పుట్టారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయా అని అడుగుతున్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తది కానీ ఎలాంటి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అయినా సరే మీరు వేయించుకునే ముందు మీ డాక్టర్‌ని క్లియర్‌గా కనుక్కొని వేయించుకోండి. ప్రెజెంట్ పొజిషన్ గురించి అడిగారు. జెండర్ ప్రిడిక్షన్ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ డిఫరెన్సెస్, హార్ట్ బీట్, ప్లెజెంట్ పొజిషన్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. వజనల్ డెలివరీ కదా, స్టిచెస్ ఏమైనా పడ్డాయా అని అడుగుతున్నారు. ఎస్, నాకు 6 స్టిచెస్ అయితే పడ్డాయి. అండ్ నేను బేర్ చేయగలుగుతున్నాను. స్టిచెస్ గురించి అస్సలు ఎంత డైల్యూట్ అయ్యామనేది డాక్టర్ చెక్ చేసేటప్పుడు ఎలా ఉంటదని అయితే ఒక సిస్టర్ అడిగారు. 9th మంత్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి నేను డెలివరీ అయ్యే వరకు కూడా డాక్టర్ నాకు 6-7 టైమ్స్ అయితే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేశారు. అంత వర్స్ట్‌గా అయితే ప్రాసెస్ ఉండదు. పెయిన్ కూడా మంచి బేర్ చేయగలుగుతాము. మనం జస్ట్ డాక్టర్‌కి మంచి కోఆపరేట్ చేయాలి. మనం డాక్టర్ దగ్గర అస్సలు షైగా ఫీల్ అవ్వకూడదు. చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి. మనం ఎంత ఫ్రీగా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళంతా సపోర్టివ్‌గా ఆన్సర్స్ చెప్తారు. మనకి డాక్టర్ ఒక్కరే అవ్వచ్చు కానీ డాక్టర్ దగ్గర మనలాంటి పేషెంట్స్ ఎంతో మందికి డాక్టర్ దగ్గర ఎలాంటి షై ఫీల్ లేకుండా ఫ్రీగా డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్‌లోనే నేను కూర్చున్నాను. అండ్ అదేంటి అలా కూర్చున్నావు, స్టిచెస్ పడ్డాయి కదా, పెయిన్ లేదా అంటే మనకు అప్పుడు అనెస్థీషియా ఉంటుంది కాబట్టి అంత పెయిన్ అనేది తెలియదు. కాకపోతే చాలా స్ట్రెస్ అయి ఉంటాం కాబట్టి కొంచెం అనెస్థీషియా తగ్గిపోయిన తర్వాత మరి పెయిన్ ఉంటుందా, తట్టుకోగలుగుతామా అంటే మనకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. మనం ఖచ్చితంగా బేర్ చేయగలుగుతాము. స్టిచెస్ గురించి భయపడే వాళ్ళు అస్సలు డెలివరీ అయిన 1 అవర్‌లోనే నాకు బేబీని అయితే ఇచ్చారు. బేబీని ఇచ్చిన వెంటనే నేను మిల్క్ పట్టించడానికి ట్రై చేశాను. మిల్క్ మనకు వచ్చినా రాకపోయినా బేబీ సక్ చేయడం వల్ల హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకు బ్రెస్ట్ మిల్క్ తొందరగా పడడానికి ఛాన్స్. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 1 అవర్‌లో వచ్చే బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. బేబీకి మనం ఏం చెప్పకపోయినా కూడా సెకండ్ బేబీ వచ్చాక చాలా సర్ప్రైజింగ్‌గా మాట్లాడతారు. తమ్ముడికి, తమ్ముడు నేను నీకు డ్రెస్ తీసుకొస్తాను, హ్యాట్ తీసుకొస్తాను, హ్యాండ్స్‌కి తీసుకొస్తాను అని అయితే చెప్తున్నాడు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. డెలివరీ అయ్యాను. నెక్స్ట్ డే 10-11 వరకు నేను లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఈవినింగ్ వరకు డిశ్చార్జ్. ఇప్పటి వరకు మీరు నా ప్రెగ్నెన్సీ జర్నీ మాత్రమే చూసారు. ఇప్పటి నుంచి వర్జినల్ డెలివరీ నుంచి ఇలా స్పీడ్గా రికవరీ అవ్వాలి అండ్ నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఎలా ఉంది అండ్ న్యూ బర్న్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ వీడియోస్లో మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మహాలక్ష్మి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాము కానీ బేబీ బాయ్ పుట్టాడు. అది కూడా మంచి రోజు పుట్టాడు. మా ఇంటికి మహాలక్ష్మి నువ్వు ఉన్నావు కదా అని చెప్పైతే మా ఆయన మంచిగా వెల్కమ్ చేశారు. నేనైతే చాలా హ్యాపీ. ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అయినా అమ్మ అయిన తర్వాత మనకి మన అమ్మ అయిన హస్బెండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయంలో నేను చాలా లక్కీ. నేను చూస్ చేసుకున్నందుకు నాకు ఎలాంటి రిగ్రెట్ కూడా లేదు. మా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్ని మేమిద్దరమే ఫేస్ చేసాము. స్ట్రగుల్స్ ఉన్నా మేమిద్దరమే ఫేస్ చేయగలం అనే ధైర్యం మాకుంది. ఎవరు ఉన్నా లేకపోయినా.